చాలా విషయంలో భారతీయుల మీద మాత్రం నెగిటివ్ ముద్ర పడిపోయింది అమెరికాకి. అందుకే కఠిన చర్యలు తీసుకుంటుంది. వీసా అక్రమాల మీద అమెరికా కన్నెర చేసింది. ముఖ్యంగా భారత్‌కి చెందిన దరఖాస్తుదారులు మోసాలకు పాల్పడటంపై విచారణ జరుపుతున్న అగ్రరాజ్యం దీన్ని మరింత వేగవంతం చేయడంతో పాటుగా లోతుగా కూడా విచారించబోతోంది. ఈ క్రమంలో విద్యార్థుల వీసాలతో పాటు పర్యాటకుల వీసాలపైన డ్యాక్ అనుసారించింది. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో పాటు వాళ్ళ వివరాలను తన మిత్ర దేశాలను బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలతో పంచుకోబోతుందట. తద్వారా ఆ దేశాలు కూడా వీళ్ళకి వీసాలు ఇవ్వకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేలా చర్యలు తీసుకోబోతోంది. వీసాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం 2000 మందికి గత నెలలో అపాయింట్మెంట్లు రద్దు చేసింది. ఈ క్రమంలో ట్రావెల్ ఏజెంట్ సహా దరఖాస్తుదారుల మీద విచారణ చేపట్టింది. తాజాగా ఈ విచారణ మరింత విస్తరించింది. అమెరికా వీసా అపాయింట్మెంట్ వ్యవస్థతో ఆడుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని దౌత్య కార్యాలయ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇప్పటివరకు విద్యార్థి వీసాల విషయంలోనే అక్రమ అపాయింట్మెంట్ల మీద చర్యలు తీసుకున్నాం. అయితే పర్యాటక వీసాల అపాయింట్మెంట్స్లోనూ అక్రమాలు జరిగాయని గుర్తించాం. వాటి మీద కూడా చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటించారు. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా అన్ని కాన్సులేట్ల వీసా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడం, చెన్నైలోని కాన్సులేట్ పర్యాటక వీసా అపాయింట్మెంట్ కోసం ప్రస్తుతం 440 రోజులు నిరీక్షణ కొనసాగుతుంది. 2023 అక్టోబర్, 2024 సెప్టెంబర్ మధ్య ఢిల్లీ దౌత్య కార్యాలయం సహా చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కతా కాన్సులేట్స్ 13.75 లక్షల వీసాలు మంజూరు చేసి వీటిలో 9 లక్షల వీసాలు కేవలం పర్యాటకానికి సంబంధించినవి కావడం విశేషం. ఇది సరికొత్త రికార్డు నమోదు చేసింది. డిమాండ్కి తగిన విధంగా వీసాలు మంజూరు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో దీన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న వీసా ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి 60,000 చొప్పున వసూలు చేసి ముందస్తు తేదీలతో కూడిన దరఖాస్తులతో అభ్యర్థులు మోసం చేశారు. మరోవైపు అమెరికాలోని H1B వీసాదారుల పిల్లలకు పెద్ద కష్టం వస్తుంది. H1B వీసాలపై అగ్రరాజ్యంలో నివసిస్తున్న వారి పిల్లలకు 21 ఏళ్ల వయసు వస్తే వాళ్ళని మేజర్గా గుర్తిస్తారు. దీంతో ఇప్పటివరకు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి ఇచ్చిన H4 వీసాలు చెల్లుబాటుకు. ఈ నేపథ్యంలో వాళ్ళు కొత్త చట్టపరమైన అవకాశాలు వెతుక్కోవడమో లేక దేశం విడిచి వెళ్ళడమో చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే 21 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ల వరకు వాళ్ళు అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉందని, కానీ రూల్స్ మారుతుండడం అనిశ్చితి నెలకొందని చెప్తున్నారు.